సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జేపీ నడ్డా సహా పలువురు అగ్రనేతలు హాజరు కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు. స్వప్న, సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నటువంటి భేటీ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అంటే మొత్తం 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. జూన్, జూలై నెలలో ఎవరైతే తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో బీజేపీ ఈరోజు కీలకంగా చర్చించబోతుంది. వాస్తవానికి ఓవరాల్ గా ఉన్నటువంటి 24 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ క్లియర్ మెజారిటీతో ఉంది. అంటే ఇది ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మెజారిటీకి అనుగుణంగా ఎమ్మెల్యేల అర్హతను బట్టి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. అందులో భాగంగా మొత్తం 11 స్థానాల్లో బీజేపీకి క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ ఉన్నటువంటి స్థానాల్లో మళ్ళీ పాత వాళ్ళనే కంటిన్యూ చేయాలా, లేదంటే కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలనే దాని మీద ఈ సమావేశం జరగబోతుంది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, దాంతో పాటు ప్రత్యేకంగా అంటే జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే జేపీ నడ్డాతో పాటు ఇతర నాయకులందరూ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా హాజరవుతారు. మరోవైపు ఈ 11 సీట్లతో పాటు ఏ విధంగానైతే మరో 6 స్థానాలు కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర భాగస్వామ్య పక్షాల ద్వారా వచ్చేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది. వాటికి సంబంధించినటువంటి కసరత్తు చేసిన తర్వాత సాయంత్రం ఈ రోజు ఈ కసరత్తు జరిగితే రేపు దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా కూడా దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి కసరత్తును చూస్తుంటే అంటే ప్రత్యేకంగా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వీటికి సంబంధించినటువంటి స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4, కర్ణాటక నుంచి కూడా 4 స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరెవరికి అవకాశాలు ఇస్తారు ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా కూడా ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి సమావేశం తర్వాత బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత ఎవరెవరిని కొత్తగా అవకాశం ఇవ్వబోతుంది అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వప్న. థ్యాంక్ యూ రాజు.